మిత్రులందరూ కూడా గుడ్ ఈవినింగ్, నమస్తే ఓకే. అన్న. ఒకటి శ్రీహరి గారు మాత్రం నమస్తే. మీరు తెలంగాణ మొదట్లోనే పెట్టుబడి చెప్పినట్టుగా, ఓకే. మీరు ప్రారంభంలోనే చెప్పినట్టుగా ఈ ఈ పర్యటనలన్నీ, విదేశీ పర్యటనలు ఇవన్నీ కూడా ఒక రకంగా ప్రజలలో కోల్పోతున్న విశ్వాసాన్ని పెంచడం కోసము, పాలనా యంత్రాంగంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలను నిలదీస్తున్నటువంటి ప్రజల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం, పక్కదారి పెట్టడం కోసము ఈ పర్యటనలన్నీ కూడా కేవలం మభ్యపెట్టే పర్యటనలే తప్ప ఇందులో ఇష్టమంతా కూడా ప్రజలకు ఒరిగింది ఏం లేదు. వారి విలాసాలని, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఇంకేమైనా వేరే వేరే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాల్ని సమన్వయం చేసుకోవడం చేసే పర్యటనని ఇది ప్రజల కోసమే పోతున్నట్టుగా, ప్రజలకు మొత్తం ఈ పెట్టుబడులను తీసుకొచ్చి ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు లేదా పెద్ద ఎత్తున ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కోసం పెట్టడం చెప్తున్నారు. కానీ గతంలో పోయేసినటువంటి పర్యటనలో వచ్చిన తర్వాత అక్కడ ప్రకటించిన వాటికి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిన వాటికి అసలు పొందన కూడా లేదు. కనీసం ప్రకటనలు మాత్రం లక్షల కోట్ల ఒప్పందాలు అయినట్టుగా, తీరా ఒప్పందాలు చూసినట్టయితే ఆ కంపెనీలన్నీ కూడా అసలు వీళ్ళ ఒప్పందాలు కనిపించే కంపెనీలు మీరు బయట ఎక్కడ చెక్ చేసినా కూడా ఆ కంపెనీలు ఎక్కడ కంపెనీ అన్ని డొల్ల కంపెనీలు ఇక్కడ నుంచి పోయి వీళ్ళ అనుయాయులే. ఇప్పుడు నిన్న మీరు చూసుంటారు, నిన్న ఈరోజు వివిధ మీడియాలో వస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల బంధువులు, ఇక్కడ నుంచి పోయినటువంటి వీళ్ళ గతంలో ఉన్నటువంటి వీళ్ళ వ్యాపార ఎవరైతే వ్యాపారానికి సంబంధించినటువంటి వీళ్ళ భాగస్వామ్యం ఉంటారో ఆ భాగస్వామ్యం సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతోనే అక్కడ నామమాత్రపు ఒప్పందాలు చేసుకొని వాటినే పేద లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినట్టుగా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఆడుతున్నటువంటి ఒక మైండ్ గేమే తప్ప ఇందులో నిర్దిష్టంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెచ్చినటువంటి పెట్టుబడులలో ఆ తెచ్చిన పెట్టుబడి పెట్టి ఇక్కడ ఆ పెట్టుబడిదారులు కల్పించినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ, ఆ ఉద్యోగాల వల్ల ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు వచ్చినటువంటి అది కానీ గొప్ప మార్పు కానీ ఏమి లేదు. ఈ విషయంలో చంద్రబాబు గురువుని పదే పదే చెప్పుకున్నాడు. చంద్రబాబు మొదటి నుంచి కూడా చంద్రబాబు చాలా దిట్ట ఇట్లాంటి వాటిలో. ఈ ప్రజల సంపదని, ఈ మొత్తం ప్రజలకు అందించినటువంటి వనరుల్ని పెట్టుబడిదారులకు దోచిపెట్టడంలో చంద్రబాబు అందవేసిన చేయి. అసలు మొత్తంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఒక కొత్త విధానానికి తెరలేపిండు. అంతకుముందు ఉన్నటువంటి విద్యుత్తు, ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి విద్యుత్తును ప్రైవేటీకరణ చేస్తున్న మొదలుకుంటే అన్ని రకాల ఖనిజాలని, అన్ని రకాల ప్రభుత్వ వనరుల్ని ప్రైవేట్ వాళ్లకు తాకట్టు పెట్టడంలో, కట్టబెట్టడంలో ఆయన నేను ముఖ్యమంత్రి అంటే ప్రజలందరికీ నేను ముఖ్యమంత్రిని అని చెప్పుకోవడానికంటే ఎక్కువ నేను వరల్డ్ బ్యాంక్ CEO అని చెప్పుకోవడానికి ఎక్కువ ఇష్టపడతానని తనే గతంలో ఇంటర్వ్యూలో చెప్పిండు. తను చేసినటువంటి సంస్కరణలు అన్నీ కూడా, చంద్రబాబు చేసినటువంటి సంస్కరణలు అన్నీ కూడా ప్రజల కోణంగా, ప్రజల అభివృద్ధి కేంద్రంగా, ప్రజల కోసం జరిగేటటువంటి అభివృద్ధులు కావు. పెట్టుబడిదారులకి అప్పనంగా భూముల్ని, ఖనిజాలని, వనరుల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ వాళ్ళకి అడ్డికి భావించారు. తెలంగాణ భాషలో చెప్పాలంటే కట్టబెట్టి అందులో పరోక్షంగా వెనుకకెళ్ళి వాటాలు పొంది ఆ వాటాన్ని విదేశాలలో పెట్టుబడి పెట్టుకునే సంస్కృతి చంద్రబాబుకు అలవాటు ఉంది. ఇప్పుడు ఆయన శిష్యుడు కూడా సేమ్ ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాను ప్రకటించుకున్నాను. మొన్ననే ప్రకటించుకున్నాను నాకు చంద్రబాబు ఆదర్శమని. కాబట్టి వీళ్ళిద్దరు కూడా దావోస్ తెలంగాణ ప్రజలకు లేదా తెలుగు ప్రజలకు పెట్టేది ఏముండదు. వీళ్ళు ప్రజల దృష్టిని మరల్చి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తున్నామని చెప్పి నిరుద్యోగులు మభ్యపెట్టి ఇక్కడి సంపదని పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టి వాళ్ళకు అప్పయ్యపడమే వీళ్ళ ఉద్దేశం. మిత్రమా, ఓకే. శ్రీహరి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్తున్నారు. రాష్ట్రానికి దీనికి సంబంధించి ఫ్యూచర్ సిటీలో భారీగా పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. మరి ముఖ్యంగా సినిమా పరిశ్రమకి సంబంధించినటువంటి రంగాల కోసం మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా తీసుకెళ్లడం జరిగింది కదా. ఎందుకు మీకు అంతా పూర్తి స్థాయిలో అనుమానాలు కలుగుతున్నాయి? అలా గతంలో ఎవరిదైనా సరే వాళ్ళ గత ప్రాక్టీస్ను బట్టే కదా ఎవరికైనా అనుమానం వచ్చేది. గత 2 సంవత్సరాలుగా వారు మాట్లాడుతున్న మాటలకి చేస్తున్నటువంటి వాటికి పొందడం లేదు. ఫ్యూచర్ సిటీ కూడా ఒక రకంగా మా రేవంత్ అన్న, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ప్రధానంగా రియలిస్ట్. ఆయన ఎట్లయితే చంద్రబాబు ఎట్లయితే నేను CEO అని చెప్పుకోవడానికి ఇష్టపడతాడో, మా రేవంత్ రెడ్డి గారు కూడా మంచి రియల్టర్ అని చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. ఈ ఫ్యూచర్ సిటీలో కూడా ఆయన ఏమయ్యేది రియల్టర్ అవుతారమే తప్ప ప్రజల కోణం నుంచి ప్రజల అభివృద్ధి కోసము నూతన మార్పులో, నూతన పెట్టుబడుల్లో వచ్చి ఇక్కడ ప్రజలలో మార్పులు తీసుకొచ్చేది కాదు. ఆయన ఆర్థిక విధానంలో, ఆయన ఆర్థిక లావాదేవీలో మార్పు కోసం వెళ్తున్నటువంటి తపనే తప్ప తెలంగాణ ప్రజల అభివృద్ధి కోణము చంద్రబాబుకు అసలే లేదు. ఈయన అంతకంటే ఆయన అడుగుజాడలనే ఈయన కూడా ప్రయాణిస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో తెలంగాణ ప్రజల్లో ఏదో మార్పు తీసుకొస్తారనే భ్రమలు మాత్రం తెలంగాణ ప్రజలకు ఎవరికి లేవు. సిరాజ్ భాయ్. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం. వెంకటస్వామి గారు కనబడుతున్నటువంటి అంశం, ప్రతిపక్షాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో వ్యతిరేకిస్తున్నాయి. వచ్చినటువంటి పెట్టుబడులకు సంబంధించి పారదర్శకత ఉండట్లేదు, కేవలం ఒప్పందాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. 2 లక్షల కోట్లు వచ్చినాయి అనేటువంటి ప్రకటనలకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుందని. సో శ్రీహరి గారు అన్నటువంటి విషయం మీరు గమనించారు, ఏమంటారు?
ముందుగా మీకు మీ టీవీ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం.